అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, కొందరిలో రెండవసారి గర్భం అనేది ఎందుకు కష్టంగా మారుతుంది, మొదటిసారి జన్మనిచ్చిన తర్వాత మరలా గర్భం రాకపోవడానికి కారణాలు ఏంటి, ఎలా చేస్తే మరలా గర్భం వస్తుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఓ మధురానుభూతి అని చెప్పాలి. అమ్మ అని పిలుచుకోవడం, ఆ యొక్క పిలుపు కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ పిలుపు పొందిన తరువాత మనలో ఆనందం వెలకట్టలేం. అలాగే రెండో బిడ్డను ప్లాన్ చేసుకోవడం మీకు మీ జీవిత భాగస్వామికి థ్రిల్లింగ్గా ఉంటుంది. నవజాత శిశువును చూసుకోవడంలో ముందు అనుభవం ఉన్న మీరు ఈ సమయంలో శారీరకంగా మరియు మానసికంగా కూడా సిద్ధమై ఉంటారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు రెండవ బిడ్డ కోసం. కానీ కొందరిలో ఈ ఎదురు చూపులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఈ మధ్య కాలంలో రెండవసారి గర్భం దాల్చడం చాలా మందిలో సమస్యగా మారింది. మొదటిసారి వచ్చినంత సులభంగా చాలా మందిలో రెండవసారి గర్భం అనేది రావడం లేదు. ఇలా రెండవసారి గర్భం రావడం కష్టంగా మారడాన్ని మన యొక్క వైద్యులు దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీగా అంటున్నారు. ఈ రకమైన సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా 30 ఏళ్ల చివరకు వచ్చిన వారు, 40వ ఏట పడిన వారికి మహిళల్లో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది కనిపిస్తుందని గైనకాలజిస్టులు అంటున్నారు. రెండవసారి గర్భం దాల్చడం అంత కష్టమా? సంతానోత్పత్తి విషయానికి వస్తే, మొదటిసారి గర్భం దాల్చడం, శిశువు జన్మించడం అనేది రెండవ గర్భంలో కూడా అదే విధంగా ఉంటుందని చెప్పలేము. మొదటిసారి విజయవంతంగా జరిగిందని రెండవసారి కూడా అలాగే సక్సెస్ అవుతుందని అనుకోవడం పొరపాటే. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నార్మల్గా మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ వన్, వయస్సు. మహిళ సంతానోత్పత్తి సామర్థ్యం వయసుతో పాటు పడిపోతుంది. కాబట్టి మొదటి గర్భం కంటే రెండవసారి గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది. కొన్ని వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదము ఉంటుంది. ఈ రెండు కూడా రెండవసారి గర్భం దాల్చడంలో సమస్యగా మారుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ అండాల ఉత్పత్తి కూడా పడిపోతూ ఉంటుంది. 35 ఏళ్ల వయసు దాటినప్పటి నుండి వయసు పెరిగే కొద్దీ మనకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక రెండవదిగా చూస్తే, పురుషులలో తక్కువగా ఉండే స్పర్మ్ కౌంట్. వయస్సు, జన్యుపరమైన సమస్యలు, పర్యావరణ కారణాలు, ఫిట్నెస్, ఇతర వ్యాధుల కోసం వాడే మందుల వల్ల పురుషులలో ముఖ్యంగా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. వాటి నాణ్యత కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని అలవాట్ల వల్ల కూడా వారి యొక్క స్పర్మ్ కౌంట్ అనేది చాలా విపరీతంగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ముందుగా చూస్తే, బూస్టర్లను యూస్ చేయడం, స్టెరాయిడ్ని యూస్ చేయడం లాంటివి చేశారు అంటే స్పర్మ్ కౌంట్ మీద సంఖ్య తగ్గుతుంది. వృషణాల మీద వేడి పెరిగినా కూడా తగ్గుతుందంట. ముఖ్యంగా బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడము, బైకర్ షార్ట్స్ లాంటివి వేసుకోవడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ల వాడకం వల్ల కూడా మీ యొక్క వృషణాలు కనుక వెచ్చగా ఉన్నాయి అంటే స్పర్మ్ కౌంట్ మీద ప్రభావితం చూపిస్తుందని చెప్తున్నారు. ఇక స్త్రీలలో చూస్తే, మూడవదిగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOS అందరికీ తెలిసిందే. ఈ యొక్క PCOS సమస్య వలన అండంలో రావడంలో అంతరాయం కలగచ్చు. ఇది పీరియడ్స్ సక్రమంగా లేకపోవడానికి కారణమవుతుంది. PCOS గత ఆపరేషన్లు, ఇన్ఫెక్షన్లతో సహా వివిధ కారణాల వల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నాలుగవదిగా చూస్తే, ఒబెసిటీ. అధిక బరువు ఉండడం వల్ల పురుషులు మరియు స్త్రీలకు గర్భం దాల్చడం కష్టమవుతుంది. మహిళల్లో బరువు పెరగడము ఇన్సులిన్ నిరోధకతను దారితీస్తుంది. అలాగే పురుషులలో అయితే స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు పెంచుతుందన్నమాట. కాబట్టి గర్భం రాకుండా చేస్తుంది. పురుషులలో అధిక బరువు ఎస్ట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. కాబట్టి కరెక్ట్ బరువు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ టైం గర్భం దాల్చాలి అంటే
ఇక నెక్స్ట్ చూస్తే అధికంగా ఆల్కహాల్. అధిక మద్యపానం సేవించడం వలన పురుషులు మరియు స్త్రీలలో గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఒక రోజులో 2 కంటే ఎక్కువ పానీయాలు లేదా వారానికి 7 కంటే ఎక్కువ పానీయాలు తాగే స్త్రీలు మరియు పురుషులలో గర్భం దాల్చడానికి తక్కువ అవకాశమే ఉంటుందట. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలు కూడా తగ్గుతాయట. తక్కువ ఆల్కహాల్ వినియోగం శిశువు కోసం ప్రయత్నిస్తున్న పురుషులకు కూడా సహాయపడుతుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన హార్మోన్లు మరియు స్పెర్మ్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి వీటి మీద మీరు శ్రద్ధ చూపించాలి. ఇక నెక్స్ట్ చూస్తే ధూమపానం. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే, కానీ ఇది సంతానోత్పత్తికి కూడా హానికరమని మీరు తెలుసుకోవాలి. ధూమపానం వలన అండాల ఉత్పత్తి మీద ప్రభావం చూపిస్తుంది, ఓవులేషన్ సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా పురుషులలో అయితే స్పెర్మ్ కౌంట్ను తగ్గిస్తుంది. ధూమపానం మహిళల్లో ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది, కాబట్టి ఇది చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. సో ఈ పై కారణాల వల్ల మనకు రెండవసారి గర్భం రావడం కష్టమవుతుంది. ఇప్పుడు మన రెండవసారి గర్భం రావాలంటే ఏం చేయాలని చూసేద్దాం. 35 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్నవారు రెండవ గర్భం కోసం ప్రయత్నిస్తున్నారంటే కొంత సహనం అలవర్చుకోవాలి. పైన చెప్పిన కారణాల వల్ల గర్భం రావడం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. రెండోసారి గర్భం కోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. రోజు వ్యాయామం చేయడంతో పాటు దురలవాట్లను మానుకోవాలి. అలాగే వైద్యులను సంప్రదించి వారు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ప్రస్తుతం పునరుత్పత్తి పద్ధతుల్లో చాలా రకాల టెక్నిక్స్ అయితే వచ్చాయి. ఆ మార్పులు మీరు గమనిస్తూనే ఉన్నారు. అవి మీకు సహాయపడతాయి. కాబట్టి తప్పక మీరు వైద్య సహకారం తీసుకొని ప్రయత్నించడం మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టిప్స్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.